రెండవది మూసి ఉన్నది. మూసిలో మేము ఎక్కడ వ్యతిరేకం కాదండి. నల్లగొండ పంట పొలాలకు మంచినీళ్ళు రావాలని కోరుకుంటున్నాం. నల్లగొండ చెరువులలో మంచినీళ్ళే పారాలని కోరుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, మంచినీటి చెరువులుగా ఉండాలని కోరుకుంటాం. కానీ వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేనేమంటున్నా, మూసి ప్రక్షాళన చేసే ముందు నా జీడిమెట్ల, బాల్నగర్ లాంటి ప్రాంతాల నుంచి కొన్ని వేల కెమికల్ కంపెనీల నుంచి బయటకు వచ్చినటువంటి విషం మనిషి ప్రాణాలతో చెరగటువంటి ఆ నీళ్లు పారుతున్న నురుగు కక్కుతూ ఉంటాయి. మీరు చూడండి, అవి అటుపక్క ఇటుపక్క ఉన్న బోర్లల్లో, బావులల్లో ఆ నీళ్ళు ఇనికి ఆ నీళ్ళతో ప్రజలు కనుక ఏమైనా స్నానం చేసినా బొబ్బలు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్ళతో వంట వండుకుంటే అసలు పచ్చగా మారిపోతూ ఉంది. నువ్వు ఫస్ట్ దాన్ని అరికట్టు. నువ్వు నిజంగా ప్రజాక్షేమాన్ని కోరేవాడివి నిజమే అయితే నేను మేధావులను అడుగుతూ ఉన్నా, ఈ బాల్నగర్ కానీ, ఈ జీడిమెట్ల కానీ కొన్ని వేల రసాయన కంపెనీ నుంచి వచ్చేటువంటి ఆ దుర్గంధం కావచ్చు, కెమికల్ పాయిజన్స్ కావచ్చు, మొట్టమొదటిగా అరికట్టే ప్రయత్నం చేయి, దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయి. రెండవది, మొత్తం అన్ని చెర్లు ఇవాళ దాని డ్రైనేజ్ వాటర్ ఎక్కడ లింక్ అయింది? మూసిలో లింక్ అయింది. దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయి. లేదా ఆ నీళ్ళని, ఆ కెమికల్ వాటర్ని, ఆ డ్రైనేజ్ వాటర్ని ఎట్లా దాన్ని ప్యూరిఫై చేస్తావో, ఇలా ఎస్టీపీలు పెట్టినావు ప్యూరిఫై చేస్తావో పారించు ఫస్ట్. రెండవది, ఒకవేళ ఆ వాగు, ఆ మూసి నది నీవంటున్నావు 1,50,000 కుసకల నీళ్లు పారే వరదలు వచ్చే ఆస్కారం ఉంది అంటున్నావు. 1,50,000 నీళ్లు పారాలంటే దాన్ని పుడిగా తీసే ప్రయత్నం చేయి. ఆనాడు నిజాం ఎట్లయితే అటుపక్క ఇటుపక్క రాళ్ళ కట్టడాలు కట్టి దాన్ని వెలాసిటీ పెంచి నీళ్ళు ఎట్లయితే బయటికి పంపించే ప్రయత్నం చేసిందో, ఇవాళ సిమెంట్ కాంక్రీట్తో కట్టి నువ్వు బయటికి పంపించే ప్రయత్నం చేయి. ఇది జరిగిన తర్వాత, నువ్వు నీళ్లు ప్రక్షాళన జరిగిన తర్వాత, ఇవాళ అటుపక్క ఇటుపక్క నిజాం కాలం నాడు కట్టిన రాళ్ళ కట్టాలు లెక్క సిమెంట్ కాంక్రీట్తో కట్టిన తర్వాత, వరదలు రాకుండా చేసిన తర్వాత ఇంకేముంటుంది దానికంటే ఎక్కువ. కానీ వీళ్ళ ఎజెండా ఏంటంటే, వీళ్ళ దగ్గర రూపాయి లేదు. ఎక్కడో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకు ఏం ఆశ పెడతారు? మీరు ఒక 2 నెలల్లో 3 నెలలు మొత్తం కట్టాలి, మెయింటైన్ చేయాలి, దానికి ప్రతిగా మీకు భూములు ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ ఎట్లయితే మెట్రో కట్టిన తర్వాత మీరు ఎక్కడైనా చూడండి, మెట్రో వాళ్ళకి ఇచ్చిన నాడు చాలామంది అనుకుంటే సోషల్ సర్వీస్ ఇస్తారు అనుకుంటాం. వ్యాపారి ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్ చేయడు. వ్యాపారి రూపాయి పెడితే రూపాయి లాభం రావడానికే పనిచేస్తాడు. ఇవాళ మీకు ఎర్రగడ్డలో ఎంత పెద్దది ఉంటుందో మీరు ఒకసారి చూడండి. మెట్రో వాళ్ళు కట్టింది. మీకు పంజగుట్టలో ఎంత పెద్దది ఉంటుందో మీరు చూడండి. అనేక దిక్కుల కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములను వాళ్ళ కలెక్ట్ చేస్తే పెద్ద పెద్ద మాల్స్ కట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారండి. ఇంతెందుకంటే ఇప్పుడు జిఎంఆర్ ఉన్నది. జిఎంఆర్లో మీరు ఎప్పుడైనా పోయి చూడండి, ఇన్ని వేల ఎకరాలు ఎందుకని చెప్పి అనుకున్నారు కదా, అన్ని వేల ఎకరాలలో మంచి బ్రహ్మాండంగా గోడౌన్ కట్టి కిరాయిలకు ఇస్తున్నాడు, చిన్న ఇండస్ట్రీస్ కిరాయిలకు ఇస్తున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి. ఇవాళ చివరికి ఏంది మన మ్యారేజ్ హాల్స్ కూడా కట్టి ఇస్తూ ఉన్నారు. బిజీ అయిపోయిందండి మొత్తం. ఇతర కార్యక్రమాలకు కూడా అడ్డగా మారిపోయిన మాట వాస్తవం కదా, ఒకసారి చెప్పండి. అట్లనే ఇవాళ అటుపక్క మూసికి అటుపక్క ఉన్నటువంటి చైతన్యపురి కానీ, ఇటుపక్క ఉన్నటువంటి ఉప్పలు కానీ, రామంతపురం కానీ, ఇలాంటి ప్రాంతాలలో ఉన్నటువంటి 270-280 మీటర్లు అంటే దాదాపు 1000 ఫీట్లు, అటొక 1000 ఫీట్లు, ఇటొక 1000 ఫీట్లు ఇళ్ళన్ని కూలగొట్టి ఆ భూముల్ని ఆక్రమించుకొని ఆ భూముల్ని ఆ కాంట్రాక్టర్ కట్టబెట్టి వ్యాపారం చేసుకుంటే దుర్మార్గమైన ఎత్తుగడ వేసాడు రేవంత్ రెడ్డి గారు ఒకటి చేస్తున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు అంటే, నా జాగిర్ ఇది, తాత జాగిర్ లాగా నేను ఏం చేశాను తెలుస్తుంది, నేను మాటకారిని, నేను ఎంత నా మాటలతోటి ప్రజలు కన్విన్స్ అవుతానని చెప్పి భ్రమలలో ఉన్నాడు. దానివల్ల ఏమైపోయిందో మీరు చూసారు. ఒకటిసారి ఏమో వచ్చిండ్రు, కూలగొట్టిండ్రు, కొంతమంది తీసుకుపోయి వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి చూసినావా రేవంత్ రెడ్డి గారు మంచి బ్రహ్మాండమైన పని చేస్తున్నారని చెప్పి వాళ్ళతో మాట్లాడించుకున్నారు. కానీ అసలు విషయం ఏదో తెలిసిన తర్వాత, నేను మూసి ఇల్లు కూలగొట్టాలని నేను చెప్పలేదు, ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు, మూసిని ప్రక్షాళన చేస్తా అన్న దానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చెప్పి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ అర్థమైంది ఏంటంటే, ఈయనకు మూసిలో మురికి నీళ్ళు కనబడతలేవు, మూసిలో ప్రజలు కనబడతలేరు, మూసిలో 1000 కోట్ల రూపాయలు కనబడుతున్నట్టుగా ఇవాళ అర్థమైపోయింది. ఇంతెందుకంటే ఇప్పుడు మీరు మొన్న ఆయన మాట్లాడండి, 140 కోట్ల రూపాయలు ఇస్తున్న డిపిఆర్ వస్తుంది, 18 నెలలు పడుతుంది. డిపిఆర్ లేనప్పుడు, ప్లాన్ లేనప్పుడు ఎందుకు కూలగొడుతున్నావు? ఎందుకు పోయి ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసే ప్రయత్నం? ఇది ఒకటి.